హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన 1/4 కిలో బెండకాయలు, కప్పు కందిపప్పు, 3 టమాటాలు, ఉల్లిపాయ 1, కరివేపాకు కొంచెం, చింతపండు గుడ్డు. ఫస్ట్ 2 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకోవాలి, ఉల్లిపాయలు, సాల్ట్. టమాటాలు మగ్గే లోపల కందిపప్పు వేసుకున్నాను. కందిపప్పుని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని మిక్సీ వేసుకున్నాము. టమాటా మొత్తం స్మాష్ అయిపోయిందండి. బెండకాయలు వేసుకోవాలి. 3 స్పూన్లు పసుపు కొంచెం వేసాను. ఇప్పుడు ఒక 4 స్పూన్ కందిపప్పు పొడి వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు. మరి నీళ్ళుగా వద్దండి, చిక్కగానే ఉండాలి. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. 4 స్పూన్స్ నూనె, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇవి వేగాక ఉల్లిపాయ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను. కొంచెం ఇంకవ పులుసుని చిన్న కొంచెం బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఆప్షనల్. స్టవ్ మీద నుంచి ఆపేయాలి. గుమ్మగుమ్మలాడే బెండకాయ కందిపప్పు రెడీ అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.